అందరికీ నమస్తే అండి. ఇది భీమవరం దగ్గర రాయలంలో జరిగిన ముగ్గుల పోటీ. దీనికి ప్రైజెస్ ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ 4 గ్రామ్ గోల్డ్ కాయిన్, సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్, థర్డ్ ప్రైజ్ గ్యాస్ స్టవ్, ఫోర్త్ ప్రైజ్ 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారండి. ఇది నేను వేసిన రంగోలీ అండి. దీనికి ఫోర్త్ ప్రైజ్ ఇచ్చారు, 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. యాక్చువల్గా వీళ్ళు జడ్జిమెంట్ సరిగ్గా చేయలేదండి, చాలా అన్యాయంగా చేశారు. యాక్చువల్గా జనసేన వాళ్ళు చాలా న్యాయంగా ఉంటాం అనుకున్నాం, కానీ వీళ్ళు వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంటే ముగ్గులు ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి మాత్రం ఏ గిఫ్ట్ ఏ ప్రైజ్ మనీ కానీ ఇవ్వలేదు. ఇంకా బాగున్న ముగ్గులు కూడా ఉన్నాయండి, వాటికి కూడా ఏమి ఇవ్వలేదు. వీళ్ళు ఏమి అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారో అవి మీకు చూపిస్తాను. అవి కూడా ఇందులో ఉన్నాయి, ఈ వీడియోలో ఉన్నాయి. యాక్చువల్గా మేము అడిగాము జడ్జిమెంట్ ఇలా ఎలా ఇచ్చారు అంటే, లాస్ట్ టైం మీకు ఫ్రిడ్జ్ ఇచ్చాం కాబట్టి ఈ సంవత్సరం కావాలని ఇవ్వలేదని చెప్పారు. యాక్చువల్గా మేము చాలా ఫీల్ అయ్యామండి. అంటే చాలా కష్టపడి మనం రంగులు వేయడం అంటే చాలా కష్టపడాలి. యాక్చువల్గా నేను చాలా ప్రాక్టీస్ చేసి చాలా కష్టపడి వేసాము, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇక్కడ దక్కలేదు నాకు. యాక్చువల్గా ముగ్గు అనేది ఎలా వేసామో అలాగే ఫినిషింగ్, వాటి కలర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అలాగే ఫినిషింగ్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు. కానీ అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చి ముగ్గును కూడా కనీసం చూడలేదండి. జస్ట్ ఏదో వాకింగ్ చేసినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇదిగోండి, అంటే నేను ఇక్కడ ఒక 150 పైనే రంగోలీస్ వేశారు. ఇంకా యాక్చువల్గా నాకు ఫోర్త్ ప్రైజ్ రావడానికి చాలా ఫీల్ అయ్యి నేను వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. అందుకే ఓన్లీ కొన్ని రంగోలీస్ మాత్రమే వీడియోస్ తీశాను. ఇదిగోండి, దీనికే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇక్కడ ఈ అమ్మాయి అమ్మవారి బొమ్మ వేసింది, సో దానికి ఇచ్చారు అని అనుకున్నాం, కానీ దీనికి సెకండ్ ప్రైజ్ ఇచ్చారండి. దీనికి ఫినిషింగ్ గట్టా కూడా సరిగ్గా లేదు, కానీ దీనికి సెకండ్ ఇచ్చారు. అలాగే థర్డ్ ప్రైజ్ ముగ్గు కూడా మీకు చూపిస్తాను, వస్తుంది. ఇది దీనికి థర్డ్ ప్రైజ్ ఇచ్చారండి. చూడండి, ఫినిషింగ్ అయ్యి సరిగ్గా లేకపోయినా ఏవైతే వీళ్ళు 3 ప్రైజ్లు సెలెక్ట్ చేశారో అవి ముగ్గులేమీ అంత బాగలేదండి. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది మాత్రం అమ్మవారు ఉంది, సో ఇచ్చారు అనుకున్నాం, కానీ సెకండ్ థర్డ్ ఎలా సెలెక్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. అలాగే ఇక్కడ కొంతమంది బాగా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పాపం వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకో అమ్మాయి కూడా అమ్మవారు బొమ్మ వేసి బాగా వేసిందండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ ముగ్గే. దీనికి కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఆర్ కన్సల్టేషన్ ఇవ్వచ్చు, ఇవ్వలేదు. ఇది కూడా బాగుందండి, కానీ దీనికి కూడా ఇవ్వలేదు. ఎనీవే థ్యాంక్స్ అండి.